హాయ్ ఫ్రెండ్స్, వివో ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా జనవరి 5వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 56 పట్నా పైరేట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ మధ్య జరగబోతుంది. అయితే ఈ రెండు మ్యాచ్లు చూసుకున్నట్టయితే వారాడిన లాస్ట్ మ్యాచ్ల్లో గెలిచి వస్తున్నారు. దబాంగ్ ఢిల్లీ కేసీ చూసుకున్నట్టయితే గుజరాత్ జైన్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. అదేవిధంగా పట్నా పైరేట్స్ చూసుకున్నట్టయితే యూపీ యోధతో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే మొత్తం 17 మ్యాచ్లు జరగా 8 మ్యాచ్ల్లో దబాంగ్ ఢిల్లీ కేసీ విజయం సాధిస్తే 8 మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. అదేవిధంగా సీజన్ 10 పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 9 మ్యాచ్లు ఆడిన పట్నా పైరేట్స్ 5 మ్యాచ్ల్లో విజయం సాధించి 4 మ్యాచ్ల్లో ఓడిపోయి 27 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 5వ ప్లేస్లో కొనసాగుతుంది. అదేవిధంగా దబాంగ్ ఢిల్లీ కేసీ చూసుకున్నట్లయితే మొత్తం 9 మ్యాచ్లు ఆడిన దబాంగ్ ఢిల్లీ కేసీ 5 మ్యాచ్ల్లో విజయం సాధించి 3 మ్యాచ్ల్లో ఓడిపోయి ఒక మ్యాచ్ టైగా ముగించుకొని 30 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 3వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ రెండు టీములు వాలాడిన లాస్ట్ 5 మ్యాచ్ల రీసెంట్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే దబాంగ్ ఢిల్లీ కేసీ మొత్తం లాస్ట్ వారాడిన 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ టైగా ముగించుకొని ఒక మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. అదేవిధంగా పట్నా పైరేట్స్ చూసుకున్నట్టయితే వారాడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయి వస్తున్నారు. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుందో చూద్దాం. దబాంగ్ ఢిల్లీ కేసీ స్టార్టింగ్ 7: అషు మాలిక్ రైడర్, మీతూ శర్మ రైడర్, మంజీత్ రైడర్, మోహిత్ రైట్ కవర్ డిఫెండర్, విక్రాంత్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, యోగేష్ రైట్ కార్నర్ డిఫెండర్, ఆశీష్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. నవీన్ కుమార్ లేకపోయినా దబాంగ్ ఢిల్లీ కేసీ మాత్రం చాలా మంచి ఫామ్లో ఉంది. అషు మాలిక్ మాత్రం చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అదేవిధంగా నవీన్ ఎక్స్ప్రెస్ లేని లోటు మాత్రం దబాంగ్ ఢిల్లీ కేసీలో ఎక్కడ కనిపించట్లేదు. మరి 2 మ్యాచ్ల నుంచి నవీన్ ఎక్స్ప్రెస్ ఆడడం లేదు. మరి ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తాడా లేదా? పట్నా పైరేట్స్ స్టార్టింగ్ 7: నెంబర్ 1 సచిన్ రైడర్, సెకండ్ రైడర్గా మంజీత్, ఎం సుధాకర్ థర్డ్ రైడర్, అంకిత్ ఆల్రౌండర్, క్రిషందుల్ డిఫెండర్, నీరజ్ కుమార్ రైట్ కవర్ డిఫెండర్, మనీష్ డిఫెండర్గా ఆడే అవకాశం ఉంది. రీసెంట్ ఫామ్ పరంగా చూసుకున్నట్టయితే దబాంగ్ ఢిల్లీ కేసీ గెలిచే అవకాశం ఉంది. మరి మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.